రజనీకాంత్ జైలర్ 2కు ప్రస్తుతం సన్నాహాలు జరుపుతున్న సంగతి మన అందరికీ తెలిసింది. అయితే జైలరు హిట్ అయిన అనంతరం నెల్సన్ గిట్లా గిదే పన్ల నిమగ్నమై ఉన్నాడంట. జైలర్ హిట్ అయిన తర్వాత ఆయన పచ్చ జెండా ఊపడంతో మరో హీరో ఆలోచన లేకుండా గప్పటి నుండి ఇప్పటి వరకు నెల్సన్ గదే పనిలో ఉన్నాడంట. ఇప్పటికే కథ సిద్ధమైపోయిందంట. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇట్లా శరవేగంగా జరుగుతున్నాయంట. ఇక మన రజనీకాంత్ తేదీలు ఇయ్యడమే ఆలస్యం. ఇచ్చిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలి అని పట్టాలెక్కించాలని నెల్సన్ భావిస్తున్నాడంట. ఇక ఇదే తీరుగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు షూటింగ్ కు ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తున్నది. అదే వచ్చే ఏడాది మార్చిలకెళ్ళి షూటింగ్ ప్రారంభించాలంటూ సమాచారం వినబడుతున్నదంట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇట్లా తొందరలోనే రానున్నదని సమాచారం వినబడుతున్నది. మళ్ళా ఇందులో రజనీకాంత్ పాత్ర మరింత బలంగా ఉండబోతున్నదంట. ఇక ముందు కంటే ఈ స్టైల్ గా చూపించబోతున్నారంట. ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన తీరు రూపురేఖలు కానీ ప్రతిదీ అసలు ఎన్నడూ చూడని విధంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దబోతున్నారంట. ఒక కొత్త అనుభూతిని తీసుకురాబోతున్నారంట. ఇక మరోపక్క సైన్మాలకు ఇప్పటికే నటించిన ప్రతినాయకుడి పాత్ర వినాయకను ఈయనది ఇట్లా ఈసారి మరింత బలమైన పాత్ర లెక్క చూపించబోతున్నారంట. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలా ఇక ఇంకా రజనీకాంత్ పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా గా పోరు అదే విధంగా ఈ పాత్ర ఉండేటట్లుగా ఉంటది అని సినీ వర్గాలకెళ్ళి టాక్లీన పడుతున్నది. ఇక దీనికి తోడు మొదటి భాగంల కంటే రెండో భాగంలో ఈయన పాత్ర కామెడీ మరింత బలంగా చేయబోతున్నారంట. ఏకంగా ఈ సినిమాల స్మగ్లింగ్, విదేశాలకెళ్ళి విగ్రహాలు వేరే లెవెల్లో చూపించబోతున్నారని టాక్ నడుస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాల స్టార్లు గిట్లా భాగమవుతున్నట్లుగా ప్రచారం తెర మీదకి వచ్చింది. అయితే మొదటి భాగంలో పాత్రలు యథావిధిగా ఉండడంతో ఇక ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లా ఇంకా జనాలకి చేరువ చేయడానికి ఇక ఇది అదనంగా స్టార్లు భాగంగా పోతున్నారంట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గిట్లా ఈ సినిమా పోర్ల దిగబోతున్నాడని ఈయన పేరు గిట్లా వినబడుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు మెగాస్టార్ చిరంజీవి ఒకవేళ సినిమాలో ఉంటే ఇక రజనీకాంత్ మెగాస్టారు సూపర్ స్టారు ఇద్దరు ఒక తెర మీద కనబడితే ఇక ఈ పోరు ఈ బరి ఎట్లా ఉండబోతున్నది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.